కృష్ణ మురారితో ఇలా అంటూ ఉంటుంది. ఏసీపీ సార్, మనిద్దరం కలిసి పెళ్ళైనప్పటి నుంచి ఇదే గదిలో ఉంటున్నాం. కానీ ఇలాంటి అనుమానం నా మీద మీకు ఎందుకు కలిగింది అని అనేసరికి ఇక మురారి ఏమో, కృష్ణ నువ్వు నా నుండి ఎక్కడ దూరం అయిపోతావో అని ఒక చిన్న పొసెసివ్నెస్తో నేను అలా మాట్లాడాను. నేను ఇక ఎప్పుడూ అలా మాట్లాడను, నన్ను క్షమించు అనేసి జరిగిన గొడవ గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక వైపేమో భవాని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ముకుంద్ అక్కడికి వచ్చి, అత్తయ్య, కృష్ణని వెళ్ళనివ్వకుండా మీరు ఎందుకు అలా చేశారు అనేసి అడుగుతూ ఉండగా భవాని అంటూ ఉంటుంది, నా కళ్ళ ముందే నా కొడుకు జీవితం పాడైపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అయినా సరే కృష్ణ ఇంట్లో నుండి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను వెళ్తానన్నా సరే, బయటికి వెళ్ళిపోయినా సరే మురారిని పంపించి మళ్ళీ తన్ని వెనక్కి తీసుకువచ్చేదాన్ని ఎక్కడ ఉన్నా సరే. అయినా నువ్వు కృష్ణ మురారి విషయంలో కలగజేసుకోకుండా ఉండడమే మంచిది ముకుంద అనేసి భవాని చిన్నగా వార్నింగ్ ఇస్తుంది ముకుందకి. కృష్ణ మురారి గదిలో పడుకోకుండా నందిని దగ్గర పడుకుంటాననేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక మురారి ఏమో, కృష్ణ అలా చేయకు, జరిగిన దానికి నన్ను క్షమించు కృష్ణ, ఇదంతా చూస్తే మా అమ్మ చాలా బాధపడుతుంది అనేసి అడుగుతూ ఉన్నా సరే, నేను ఈ ఇంట్లో కేవలం నందిని విషయంలోనే ఉంటున్నాను. నందిని నా పేషెంట్, తన దగ్గరికి నేను వెళ్ళిపోతాను. మీ అమ్మగారు బాధపడతారు నిజమే. ఆవిడ గనక బాధపడి నన్ను అడిగితే మనిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తక్షణమే ఆమెకి చెప్పేస్తాను. మీ అమ్మగారు నన్ను ఒక కూతురులాగా చూసుకుంటున్నారు. ఆమె విషయంలో నాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ మీరు మారిపోయారు కదా, అందుకే నేను ఇలా చేయాల్సి వస్తుంది అనేసి కృష్ణ అంటూ ఉంటుంది.